జేఈ మెయిన్స్లో 99.97% వచ్చిన సహస్రాంశ్ మనతో పాటు ఉన్నారు. సో ర్యాంక్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తన్నే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాట్ ఈస్ యువర్ ర్యాంక్? 592. 592. ఓకే, మంచి ర్యాంక్ వచ్చింది అండ్ మంచి పర్సెంటైల్ వచ్చింది. సో ఫస్ట్ మార్క్స్ చూసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. 592 అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ సెషన్తో పోలిస్తే సెకండ్ సెషన్ చాలా బాగా రాశారు. సో ఆ సెషన్కి మధ్యలో కూడా బ్యాలెన్స్ ఉండాలి కదా, ఎందుకంటే ఫస్ట్లో ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని సెకండ్ సెషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మైండ్లో. ఏదైనా మిస్టేక్ చేసి అది మీకు తెలుస్తాయి. సో అది ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే ఫస్ట్ సెషన్ ఓన్లీ ట్రై చేయడానికి రాశారు, సెకండ్ సెషన్ కొంచెం సీరియస్గా రాశారు. అంటే మిస్టేక్స్ ఉన్నవన్నీ కొంచెం రెక్టిఫై చేసుకొని బాగా చూసుకొని రాశారు. సో పేరెంట్స్ రియాక్షన్ ఏంటి అండ్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ వరంగల్ నుంచి వచ్చారు. మా ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, మదర్ ఒక హోమ్ మేకర్. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పేరెంట్స్ రియాక్షన్ చాలా హ్యాపీగా ఉండే, అంటే వాళ్ళు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. అండ్ ఉన్నారు ఎవరైనా ఫ్యామిలీలో ఐఐటి ఆర్ ఎన్ఐటీలో అలా? అంటే ఒక కజిన్ ఉన్నారు అంతే. పర్ఫెక్ట్. సో పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా, అండ్ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి ఫస్ట్ చూసిన వెంటనే ర్యాంక్ అండ్ మార్క్స్? అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. అంటే చాలా హ్యాపీ ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? ఎందుకంటే డెఫినెట్లీ మార్నింగ్ టు నైట్ వరకు చదువుతూ ఉంటారు మీరు. సో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటేనో మీరు ఈ మంచి మార్క్స్ అండ్ ర్యాంక్ తెచ్చుకున్నారు కదా, సో ఎలా సపోర్ట్ చేశారు? అంటే ఎమోషనల్లీ చాలా సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడైనా కొంచెం డౌన్ ఉంటే అలా చాలా విధాలుగా సపోర్ట్ చేశాను, నేను మాటలతో చెప్పలేను. సో ఫ్రెండ్స్ ఉన్నారా? హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మధ్యలో. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఎలా మార్క్స్ స్కోర్ చేశారు? ఫ్రెండ్స్ కూడా బాగా చేశారు. కాంపిటీషన్ ఉంటుంది, ఇంకా ఊరికే మేము ఒకరినొకరం ఇన్స్పైర్ చేసేవాళ్ళం, మోటివేట్ చేసేవాళ్ళం. అందరం కలిసి ఈ రిజల్ట్ని సాధించాం. సో మంచి బేస్ ఉంటేనే ఇక్కడి వరకు వచ్చారు. మీరు ఐఐటికి వెళ్ళాలంటే బేస్ ఎక్కడ నుండో స్టార్ట్ అవ్వాలి. సో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో మీ ఇంటర్మీడియట్ స్కోర్ ఎంత? 970. ఓకే, 970. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్ అంటే ఏం చెప్తారు? నేను మ్యాథ్స్ని నా స్ట్రెంగ్త్ లాగా భావిస్తాను, ఇంకా కెమిస్ట్రీ వీక్ ఏరియా. ఓకే, సో మరి ఎలా వర్క్ చేశారు? కెమిస్ట్రీ వీక్ ఏరియా అంటున్నారు కదా, సో మార్క్స్ అచీవ్ చేయడానికి ఆ కెమిస్ట్రీలో ఆ స్ట్రెంగ్త్గా చేసుకోవడానికి ఏం చేశారు? చాలా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, బుక్స్ని రిపీటెడ్లీ చదివాను కెమిస్ట్రీకి, ఇంకా వేరే సబ్జెక్ట్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, సో 3 సబ్జెక్ట్స్కి కూడా మీరు రెఫర్ చేసిన బుక్స్ అండ్ మాక్ టెస్ట్లు ఎలా ఇచ్చారు? మాక్ టెస్ట్ కాలేజ్ వాళ్ళు పెట్టిన మాక్ టెస్ట్ రాసాము. బుక్స్ సర్ట్ నోట్స్ 3 సబ్జెక్ట్స్కి చాలా హెల్ప్ఫుల్. ఇంకా ప్రాక్టీస్ కోసం సర్ట్సే మాకు అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, అవి చాలా గుడ్ లెవెల్ క్వశ్చన్స్ ఉండేవి, ఎగ్జామ్కి రిలవెంట్. సో అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్టాండర్డ్ బుక్స్ ఏమైనా ఇది ఫాలో అవ్వాలి, దీన్ని రెఫర్ చేస్తే మనకు మోస్ట్ ఆఫ్ ద సిలబస్ కవర్ అవుతుంది అంటే అలాంటి సబ్జెక్ట్స్ ఆ బుక్స్ని సజెస్ట్ చేస్తారా? అంటే టీచర్స్ ఇచ్చే నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వాళ్ళు రిలవెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు వేరే బుక్స్ చూస్తే కొన్ని రిలవెంట్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. సార్ నోట్స్, సార్స్ ఇచ్చే అసైన్మెంట్స్ చాలా హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. ఓకే, సో మీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉండేది, స్కెడ్యూల్ ఎలా ఉండేది మార్నింగ్ టు ఈవినింగ్, అండ్ ఆ స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేయాలంటే వాట్ వుడ్ యూ డూ? స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి నేను ఎప్పుడైనా డౌన్ ఫీల్ అయినప్పుడు 1-2 minutes మెడిటేషన్ చేసేవాడిని. ఇంకా పొద్దున 6:30కి స్టార్ట్ చేసేవాడిని, కాలేజ్కి వచ్చేవాడిని. ఫస్ట్ మ్యాథమెటిక్స్ చేసేవాడిని ప్రతిరోజు, తర్వాత మధ్యాహ్నం కెమిస్ట్రీ, సాయంత్రం ఫిజిక్స్. 8 o'clockకి కాలేజ్ అయిపోయేది. ఓకే, సో చదువుకునేటప్పుడు ఇది ఫాలో అయ్యారు అండ్ అది ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే దట్ మైండ్లో ఎలా మీరు బ్యాలెన్స్ చేశారు థాట్స్ అండ్ ఆల్? అంటే ఏం థాట్స్ లేకుండా జస్ట్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఎలా రాశానో అలానే రాయాలని ఉండే, నో ఎక్స్ట్రా ఫీలింగ్స్, 100% ఇచ్చాను. సో అడ్వాన్స్డ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఫస్ట్ టు ఎండ్ వరకు ప్రిపరేషన్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అండ్ మీ మైండ్ సెట్ ఎలా ఉందో సో వాళ్ళ కోసం ఏం సజెస్ట్ చేస్తారు? మైండ్ సెట్ అంటే ఎప్పుడు గోల్ మీద ఫోకస్ చేయొద్దు, ఎప్పుడైనా ప్రాసెస్ని ఫోకస్ చేయాలి. మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ ఉంటే గోల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా అడ్వాన్స్ ప్రిపరేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ కంటే కొంచెం డిఫరెంట్. అడ్వాన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జామ్ మెయిన్స్తో పోలిస్తే. మెయిన్స్ అంటే
మెయిన్స్కి ఎక్కువ స్పీడ్ అవసరం, అడ్వాన్స్కి నాలెడ్జ్ అవసరం. సో కాన్సెప్ట్స్ని బిల్డ్ చేసుకోవాలి అడ్వాన్స్ కోసం. సో ఎంతవరకు ఇప్పుడు అడ్వాన్స్కి మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు? కొంచెం చేశాను, ఎంత చేశానో అది ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు మెయిన్స్కి అండ్ అడ్వాన్స్కి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రిలాక్స్ అవ్వాలి. మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎప్పుడైనా కొంచెం ఉంటే ఓకే, కానీ మరీ ఎక్కువ తీసుకొని అన్హెల్దీ స్ట్రెస్ అనేది ఉండకూడదు. 100% ఇవ్వాలి ఏం చేసినా కూడా. పర్ఫెక్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.